మళ్ళొచ్చాడ్రా. రే ఎందుకు వచ్చావురా నువ్వు? అసలు ఎవడు రానిచ్చాడురా నిన్ను? పూలన్నా కాదు, నేను నీతో మాట్లాడినన్నా. అసలు ఎవడు రానిచ్చాడు నిన్ను? అన్నా రాముడి దగ్గర రావాలన్నా కానీ లక్ష్మణుడికి పర్మిషన్ అవసరమా అన్నా? రే నువ్వు లక్ష్మణుడివి కాదురా, రావణాసురుడివి. అమ్మాయి పిచ్చితో కొట్టుకుంటున్నావు కదరా. అన్నా అయితే లంకకి రండి అన్న, మందేసేద్దాం. నాటకాలే. అన్నా మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలన్నా. నాకు అవసరం లేదు అన్నా ప్లీజ్ అన్నా, ఇంపార్టెంట్ టాపిక్. నేను నీతో మాట్లాడను. అన్నా నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి. సరే ఏంటో చెప్పు. డైరెక్టర్ తేజ ఈ మధ్య సినిమాలు ఎందుకు తీయట్లేదు? నువ్వేదో ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నావు కదరా. అంటే ఈరోజు డైరెక్టర్స్ గురించి మాట్లాడదామని. నేను నమ్మనురా. అన్నా అమ్మాయిల గురించి అయితే మాట్లాడను. నాకు నీ మీద అసలు నమ్మకమే లేదురా. మాట్లాడనంటే మాట్లాడనంతే. సరే ఏంటో చెప్పు. అన్న ఈ మధ్య డైరెక్టర్ తేజ ఎందుకన్నా మంచి మంచి సినిమాలు తీయట్లేదు? ఉంటాయి కదరా, అహింస అనే సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది కదన్నా. రే సినిమాలు అంటే కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అవుతాయి. అన్ని హిట్ అవ్వాలనే రూల్ ఏమైనా ఉందా? నాకు తేజ అంటే ఒక నిజం. నువ్వు నేను ఫ్యామిలీ సర్కస్ అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాడు? అరే అసలు తేజ ఫస్ట్ లో ఇండస్ట్రీకి ఎట్లా వచ్చాడో తెలుసారా నీకు? తను కెమెరామ్యాన్ గా వచ్చాడురా. మరి ఇన్ని సినిమాలు డైరెక్షన్ ఎలా చేశాడు? రే తను కెమెరామ్యాన్ గా ఫస్ట్ వచ్చి స్క్రిప్ట్లన్నీ డెవలప్ చేసుకొని తర్వాత డైరెక్టర్ అయ్యాడు. కెమెరామ్యాన్ గా ఎవరి దగ్గర పనిచేశాడన్నా? సర్ప్రైజ్ అవుతావు. ఆర్జీవీరా. ఫస్ట్ శివ మూవీలో కెమెరా అసిస్టెంట్ గా చేశాడు. తర్వాత హిందీలో బాజీ మూవీకి మెయిన్ కెమెరామెన్ గా చేశాడు. అన్నా తేజ అయితే మళ్ళీ ఒక మంచి సినిమాతో రావాలన్నా. అవునరా. సరే తేజ చేసిన సినిమాల్లో నచ్చిన మూవీ ఏంటో చెప్పు. అన్నా నాకైతే నేనే రాజు నేనే మంత్రి అన్నా. అవునరా, ఆ మూవీ చాలా బాగా తీశారు. కానీ లవ్ అండ్ పాలిటిక్స్ ని కలిపాడు, చూసావా? అదే అన్నా నేను షాక్ అయ్యా. సినిమాలో లవ్ ని పాలిటిక్స్ ని ఎలా హౌ అన్నా? అదే టాలెంట్ తేజాది. సరే నీకు నచ్చిన డైలాగ్ ఏంటో చెప్పు. అన్నా ఇందులో ఒక డైలాగ్ ఉంటదన్నా, 100 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్లి స్టార్ హోటల్లో కూర్చోబెడితే సాయంకాలం కల్లా నేను అవుతాను సీఎం అంటాడన్నా. అది మంచి సీన్ రా. నేను చెప్పిన నా ఫేవరెట్ డైలాగ్ ఏంటో, నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి. అదిరా బెస్ట్ డైలాగ్. అన్నా ఈ డైలాగ్ మీరు కొంచెం చాలా పర్సనల్ గా తీసుకున్నట్టున్నారు. అవునరా, నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి. ఇప్పుడు నువ్వు ఇంకెళ్ళిపో. ఓ పని చేయండి, అలాగే నాకు కూడా ఎంపీ సీట్ పక్కన ఎత్తే నేను కూడా చిన్న రిక్వెస్ట్. సరే నాకు అసలు నేను కలవడమే ఇష్టం లేదు. నేను నిన్ను పక్కన ఎట్లా కూర్చోబెట్టుకుంటా అనుకుంటున్నావురా? అన్నా నేను మీ తమ్ముని కదన్నా. ఇవన్నీ కాదు కానీ నేను నీకు మంచి డైరెక్టర్ గురించి చెప్పనా? శ్రీను వైట్ల. ఏది మన డి సినిమా డైరెక్టరు? అరే శ్రీను వైట్ల అంటే డి సినిమా తప్ప ఇంకేం సినిమా లేదా ఏంటి? మీరు చెప్పండి అన్నా. తను ఆనందం, వెంకీ, దుబాయ్ సీను ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసాడ్రా. అన్నా ఆ డైలాగ్ నేను చెప్పనా? అరే నేను అడిగిన డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది కాదు. నాకు ఇందులో సునీల్ దుబాయ్ షేక్ లాగా చేస్తాడ్రా, నాకు అది కావాలి. ఆ డైలాగ్ మీకు కావాలంతే కదా? అదే. ఉండండి. మీది సీనుది జల్దీ దుబాయ్ రమ్మంటుంది, లేకపోతే లాస్ ఉంది. ఎంత లాస్? లక్ష రూపీస్ అంటాడన్నా. అది మాత్రం బాగుంటుంది సునీల్. అన్నా ఇప్పుడు మీకు నచ్చిన సీన్ చెప్పండి. రే
నాకు సినిమా అంతా నచ్చిందిరా, కానీ మంచిగా లవ్ని కామెడీ అన్నీ కలిపి చేస్తాను చూడరా, అదిరా నాకు నచ్చింది ట్విస్ట్లతో. అన్న నాకు డౌట్, ఇప్పుడు లవ్ని కామెడీని ఎలా మిక్స్ చేశాడన్నా? అరే నువ్వు ఇప్పుడు వచ్చే సినిమాలు చూసావనుకో, కామెడీకి స్టోరీకి సంబంధం లేకుండా ఉంటుంది. అదే శ్రీను వైట్లా లవ్ కామెడీ ట్విస్ట్లు అన్నీ కలిపి ఇచ్చేవాడ్రా, అది టాలెంట్ అంటే. పూరి జగన్నాథ్ అన్న, అన్న అప్పట్లో మా వాడికి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉండేదో తెలుసా అన్న? తెలుసురా, నీకు ఈ విషయం తెలుసా? బిజినెస్ మ్యాన్ మూవీ ఆడియో ఫంక్షన్లో రాజమౌళి వచ్చి పూరితో ఓ 2 days అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తా అన్నాడట. ఏమనుకుంటున్నావు అన్న మరి? కింద మీద ఊపు మా పూరి అన్న తోపు. అన్న అసలు మా వాడు ఎన్ని సినిమాలు తీసాడో తెలుసా అన్న? ఏంటిరా ఏంటో చెప్పు. బద్రి, పోకిరి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే. రే హలో నానా అన్న ప్రతిదానికి ఊహల్లో వెళ్ళిపోతావేట్రా? అంటే ఇక్కడ ఎలా లేదు కదా, ఊహల్లోకి వెళ్ళిపోతే బాగుంటుందని. ఏడ్చేవులే, కానీ ఆడియన్స్ కనెక్ట్ కాలే కదా. ఎందుకు కనెక్ట్ అవుతారన్న? మన వాళ్ళకి ఏం కావాలి? లవ్, రొమాన్స్, మాస్ పాటలు ఇవి ఉంటే హిట్, లేకపోతే ఫట్టు. కరెక్టేరా, నేను పూరి సినిమా అనేసి డబుల్ స్మార్ట్ శంకర్కి వెళ్ళాను, నాకు పడింది బొక్క. అన్న ఇప్పుడు పూరి ఎందుకన్నా మంచి మంచి సినిమాలు తీయట్లేదు? అరే నాకెలా తెలుస్తుందిరా? అంటే మీరు ఫ్రెండ్స్ కదా. ఓకేనా? ఫ్రెండ్స్ కాకపోతే ఓకే, సారీ. అయ్య బాబాయ్ అన్న, ఇవన్నీ కాదన్నా, నేను డైలాగ్ చెప్తాను, లాస్ట్లో పవర్ఫుల్ డైలాగ్ ఉంటుందన్న. ఏంటంటే, ఫర్ సపోజ్ సినిమా హిట్ అయింది, ఇంకోటి తీయకుండా ఉంటామా? సినిమా ఫ్లాప్ అయింది అలా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతామా? సినిమా హిట్ అయినా సినిమానే తీయాలి, లేకపోయినా సినిమానే తీయాలి. మనం దీనికి తప్ప ఇంక దేనికి పనికిరాము. మనకి వచ్చిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. ఏంట్రా బాగా కనెక్ట్ అయినట్టున్నావు? ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పు, దేనికి పనికిరావని. ఏంట్రా ఇంకెక్కడే ఉన్నావు? వెళ్ళిపోతా అన్నావుగా లాస్ట్ డైలాగ్ చెప్పి. ఊరుకోండి అన్న, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా బోల్డ్ మంది డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి మనం. సరే నేను ఒక ఫ్యామిలీ డైరెక్టర్ గురించి చెప్పనా? ఫ్యామిలీ డైరెక్టరా? ఎవరన్నా? కృష్ణవంశీరా. ఏయ్ కృష్ణవంశీ మంచి రొమాంటిక్ ఫిల్మ్ అని విన్నాను. రే నువ్వు అనుకున్న రొమాంటిక్ కాదురా, ఈయనకి సెపరేట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఒక సైడ్ ఫ్యామిలీ ఉంది, ఇంకో సైడ్ మాస్. అన్న గోవింద్ర అందరవాడి సినిమా మంచి రొమాంటిక్ గా ఉంటది కదన్నా. రే మారవారా నువ్వు, ఎప్పుడు రొమాన్స్. అది మంచి ఫ్యామిలీ టైప్ మూవీరా, ఫ్యామిలీ లవ్ అంతే. అన్న మరంటప్పుడు ఎందుకు కాజల్తోని రా 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 కుమార రాజశాల ఏలరా, ఇది రొమాంటిక్కే కదన్నా. ఏదో మాట్లాడినావు నువ్వు. అంటే ఇందులో కాజులు డైరెక్టర్స్ గురించి కదా మాట్లాడేది, కాజల్ ఎందుకు వచ్చింది? ఇంకా మాట్లాడండి. కామాంధుడా వెళ్ళు, నడు. డిస్టర్బ్ చేయను ఇంకా. సరే నేను ఇప్పుడు ఒక మూవీ గురించి చెప్తాను, దీంట్లో కూడా ఇంకేదని చెప్పావనుకో, అయితే నువ్వు వెళ్ళిపోవాలి లేకపోతే నేను వెళ్ళిపోతాను. మురారి మూవీ ఎంత మంచి ఫ్యామిలీ లవ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీరా. అన్న అందులో పెళ్ళి ఉంటుంది కానీ లవ్ ఎక్కడ ఉంటుంది? లవ్ లేకుండానే పెళ్ళి అవుతుందారా? వాళ్ళిద్దరూ ప్రేమించకుండానే పెళ్లి చేస్తారా? అరే ఇందులో ఎంత మిస్సింగ్ లవ్ కేర్ ఇవన్నీ చూపించారు కదరా. సినిమాలో మీకు నచ్చిన సీన్ చెప్పండి. నాకు నచ్చిన సీన్ అయితే ఇప్పుడే చెప్పా కదా, మిస్సింగ్ ఫీలింగ్ అని. సూట్ కేసు ఇసిరేసి వచ్చి హగ్ చేసుకుంటాడే, తిర్రా నాకు నచ్చిన scene. నీకేమైందిరా? అంటే నాకు కూడా అలాగా బాగుంటుందని.
ఓ పనిచేరా, నీకు మంచి ఐడియా ఇస్తా. నువ్వు కిందకెళ్ళి నీకు ఏదైనా నచ్చిన అమ్మాయి ఉందనుకో, ఆమె దగ్గరికి వెళ్ళి హగ్ చేసేస్తా. ఇప్పుడు అంత రిస్క్ ఎందుకులే కానన్నా. ఇప్పుడు చెప్పేంటో తర్వాత చూసుకుంటా నీ సంగతి. అన్న నేను ఇప్పుడు ఒక మంచి యాక్షన్ డైరెక్టర్ గురించి చెప్పనా? యాక్షన్ డైరెక్టరా? మామూలుగా ఉండదు. ఆలోచిస్తున్నారా ఎవరి గురించి చెప్తావని? వివి వినాయక్. అబ్బో, ప్రొడ్యూసర్ని అల్లాడించే డైరెక్టరే. చెప్పరా అన్న, వివి వినాయక్ సినిమాలో ప్రతి హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అక్కడి నుంచి ఎలివేషన్, బాంబులు, సుమోలు, ఎలివేషన్ మీద ఎలివేషన్ అన్న. 2002లో ఎన్టీఆర్ది వచ్చింది చూడు. ఏయ్, ఏయ్, అది సినిమా అన్న. అది సినిమా. చిన్న, ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పు. ఒకడు వచ్చి తొడగొట్టు చిన్న, తొడగొట్టు అని అంటాడన్న. అన్న ఆ సినిమా చూసి ప్రతి ఒక్కడు తొడగొట్టడం స్టార్ట్ చేశాడు, తెలుసా మీకు ఆ విషయం? ఏయ్, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఫస్ట్ తొడగొట్టింది మా బాలయ్య, దాని తర్వాత ఇంకెవరైనా. అన్న సరే, ఇవన్నీ కాదు అన్న. ఎన్టీఆర్ విలేజ్లోకి వస్తాడా? వచ్చాక నీళ్ళు పోయమ్మా అని ఇలాగ తాగి 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 బా ఏం పెట్టేవరా నీళ్ళని, నీరు తాగుతుంటే నెత్తురు మరుగుతుంది అంటాడన్న. అన్న అది మామూలుగా ఉంటుంది అన్న డైలాగు. ఒకసారి అలాగే నేను తాగి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి పడిపోయాను. రే, నువ్వు తాగింది వాటర్ కాదురా, వోడ్కా. రెండింటికి తేడా లేదు. ఓ, నేను మంది తాగానా? నీళ్ళు అనుకున్నానే. దొరికితే సెంటెత్తరా. సరే అన్న. అన్న మా ఓడి ఇలా స్ట్రైట్గా నడుచుకొని వచ్చి వెసలెత్తే సూపర్ లెగ్స్ అయితే తెలుసా మీకు ఆ విషయం? అవునరా, ఆడియన్స్ కి మాత్రం అది హైలైట్ సీన్, కానీ ప్రొడ్యూసర్ కి కింద బాంబు పెట్టినట్టే. ఎందుకన్నా? బడ్జెట్ రా. సుమోలన్నిటినీ ఎగరేయటం, బాంబు పెట్టడం, ఏంటిదంతా? అవును, ఎలివేషనే బాగుంటది చూడ్డానికి. మరి మా ప్రొడ్యూసర్ సంగతి ఏంటి? అన్నా ఎకరం అమ్మైనా సరే మా ఊరు తొడగొట్టాడంటే లెగాల్సిందే గాలిలో. అంతేనా? మరి ఇందాక విజిలేస్తే అన్నావు. ఆ రెండు ఒకటే కదా. అబ్బో, సరేరా. వీళ్ళందరికంటే ఒక పెద్ద బాంబు ఉంది తెలుసారా నీకు? ఊరుకోండి అన్న, వీళ్ళకి వెళ్ళే బాంబులు కదా, వీళ్ళని మించిన బాంబు ఉందా? వీళ్ళందరూ ఆ బాంబు దగ్గరే పనిచేశారు ముందు. గెస్ట్ చేయరా పోనీ. నువ్వు 100% గెస్ట్ చేయగలుగుతావు, నాకు తెలుసు. నీకు అమ్మాయిల పిచ్చి ఉంది కదా, పాన్ పిచ్చి ఉంది కదా, రొమాన్స్ పిచ్చి ఉంది కదా, ఇవన్నీ కలిపితే నీకు తెలుసు ఆన్సర్ ఏంటి. దీనికన్నా మంచి క్లూ ఇవ్వలేదు. ఆర్జీబీ అన్నా. కరెక్ట్. నాకు తెలుసురా, నువ్వు కనిపెట్టగలుగుతావు, ఎందుకంటే ఇవన్నీ నీ వీక్నెస్లు కూడా కదా. అరే, అసలు ఆర్జీవి అంటే ఎంత మంచి డైరెక్టర్ తెలుసారా మీకు? ఎన్నెన్ని మంచి మంచి మూవీస్ చేశాడు తెలుసా? కొంతమందికి ఇన్స్పిరేషన్ తను. అన్నా మా ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? జిఎస్టి, ఐస్ క్రీమ్, ఇప్పుడు వస్తుంది డేంజర్. ఇన్స్పిరేషనల్ మూవీస్ అంటే శివ, క్షణక్షణం, సర్కార్, రంగీలా. ఈ మూవీస్ అన్నిటికీ ఈచ్ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? శివ అనగానే అందరికీ సైకిల్ చైన్ గుర్తొస్తుంది. క్షణక్షణం కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. హీరో, విలన్ అట్లా తేడా లేకుండా అందరూ ఎంటర్టైన్ చేస్తారు. రంగీలా అనగానే ఊర్మిళాని దింపాడు. రంగీలా. రేయ్, నువ్వు మారవురా, నువ్వు అస్సలు మారవు. నీకు సినిమా పిచ్చి కాదురా, నీకు సినిమా పిచ్చే కాదు,
నీకు ఓన్లీ కావాల్సింది బ్యూటీ, బ్యూటీ, రొమాన్స్, అప్పుడప్పుడు ఫైట్లు. అది తప్ప ఇంకేదైనా ఉందారా నీకు? అలా అంటారేంటన్నా, మా వాళ్ళకి అది ఉంటేనే కదా చూస్తారు. మీ వాళ్ళేనా? రే, అందరు మారుతున్నారా, వాళ్ళకి మంచి మంచి కంటెంట్ కావాలి. కొంచెం ఆలోచించు, మారండ్రా. అన్నా మనలో మన మాట జిఎస్టీ చూసారా? వద్దులేండి, చూడకపోతే వద్దు. వద్దు, సారీ, ఎందుకంటే అంత కోపం. ఏట్రా కొట్టనులేరా, ఇట్రా. ఇప్పుడు నువ్వు ఎంత ఎదవో, నువ్వు ఎంత ఎదవో అక్కడ తెలుసుకుందాం ఆడియన్స్ దగ్గర. చెప్పండి ఆడియన్స్, మీరే కమెంట్ చేయండి కింద. వీడు ఎంత ఎదవ, అసలు మన సినిమాల గురించి మాట్లాడదామంటే ఎంతసేపు అమ్మాయిలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. సో మీరే చెప్పండి వీటి గురించి కమెంట్స్లో. అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అది వెళ్దాం, నెక్స్ట్ వీక్ వెళ్దాం.